దేవుని మాటకు మీరు కట్టుబడలేదు. నా ప్రజల్ని వెళ్ళనివ్వు. ఇక్కడే ఇప్పుడే విని మేము నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వీడొక పిచ్చివాడని అందరూ తెలుసుకోనివ్వు. ఆ భగవంతుని ధ్యానించు, లేకుంటే అతను నదీ నీటిని నగరానికి రానికుండా ఆపుతాడు. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనొచ్చాను, మీరు శపించాలనొచ్చారా? మా దేవుడి శక్తిని త్వరలోనే మీరు తెలుసుకుంటారు. పవిత్ర జలమా, ఎడారికి నీళ్లివ్వు, కరువు లేకుండా చెయ్యి. హారన్, నా చేతికర్రను తీసుకువెళ్ళి ఆ నీళ్లలో వేయి. మారిపోయింది. ఎలా జరిగింది? ఇక్కడ కూడా రక్తం వస్తోంది. రక్తం పెరిగిపోతూ ఉంది. ఇక్కడ కూడా రక్తం. దేవుని శక్తిని నువ్వు అర్థం చేసుకోవడానికి ఈజిప్టు 7 రోజులు దాహంతో తప్పిస్తుంది. నీళ్లు లేకుండా 7 రోజులు. దీనికెందుకు 7 రోజులు? ఏ మంత్రశక్తి మా మంత్రశక్తికి ముందు నిలబడదు. పవిత్ర జలమా, నువ్వు వచ్చిన నదిని పవిత్రము గావించు. పలు విధములుగా భగవంతుడు అద్భుతాలను చేశాడు, కాని మహారాజు గారు మారలేదు. మహారాజా, వింటున్నారా ఎగిప్తు ఏడుపును? గట్టిగా ఏడిస్తే బాగా వినపడుతుంది. పంపించే. దాహార్తితో ప్రజలంతా బాధపడుతున్నారు, ఎంతో విలపిస్తున్నారు. మీ మొండి పట్టును మీరు వెడనాడుకుంటే వారిని బాధల నుంచి తప్పించలేము. ఈ బానిసను ఎందుకు రమ్మన్నారు? ప్రజల కోసమే మహారాజా. వాళ్ళు దేవుడికి భయపడుతున్నారు. ఏ దేవుడు? మన దేవుణ్ణి మీరు గౌరవిస్తే ప్రజల భయాన్ని పోగొట్టండి. నది ఎర్రగా మారడంతో నేను భయపడ్డాను, కానీ ఈ వార్త మనకు అందేంత వరకే. శుద్ధమైన ఎర్ర మట్టే నీటిని విషంగా మార్చింది. నువ్వు మంచివాడివని చెప్పుకుంటున్నావు. నీ దేవుడు చేసిన అద్భుతం వల్ల ఆ నదిలో ఎన్ని ప్రాణులు చనిపోయాయి. అద్భుతాల వల్ల ప్రమాదం లేదు, అందుకని వీడిని చూసి భయపడక్కర్లేదు. రాక్షసుల్ని శిక్షించేది దేవుడు కాదు. రాక్షసత్వమే రాక్షస గుణాన్ని నాశనం చేస్తుంది. ఏ దేవుడు